పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. పురుగుల మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. లక్కరాజు గార్లపాడు చెందిన మిర్చి వ్యాపారి తిరుమలరావు తమను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. 600 క్వింటాళ్ల విక్రయించి రైతులకు నగదు ఇవ్వలేదు. దీంతో 50 లక్షలు ఇవ్వకుండా దగా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు చేశారు, ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మన్న ఇస్తాడని ఆశతో వేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. ముద్దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కాడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకుని మేము అప్పులు తెచ్చుకున్నాం అన్నారు. మిరపకాయలు తెచ్చిపోయి మా డబ్బులు ఇవ్వడం మాకేమైంది? నాకు డబ్బులు ఇవ్వాలా, 15 లక్షలు చిల్లర ఇవ్వాలి. నాకు వాడు నమ్మించి మోసం చేశాడు. కూలోళ్ళు రైతు నుంచి వచ్చి నా అప్పని పత్రం ఎప్పుడు సమాధానం లేక వాళ్ళు ఏం చేయాలి పరిస్థితి ఉన్నా